రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చే నెల 8వ తేదీన జరగనున్న మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని ఈ రోజు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మహాశివరాత్రి జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సామాన్య భక్తులకు తాగునీటి సౌకర్యం, వసతి సౌకర్యాల్లో ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు. జాతర జరిగే 3 రోజుల్లో పార్కింగ్ స్థలంలో, జాతర గ్రౌండ్లో నిరంతరాయంగా అల్పాహారం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైద్య, ఆరోగ్య, మున్సిపల్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి 330 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన పార్కింగ్ ఏరియాలో పండాల్స్ గురించి ఇదివరకే మాట్లాడుకున్న మంచి వైట్ షీట్ తో కంఫర్టబుల్ పండాల్స్ వేసుకోవాలి. దాంతో పాటు మీరు అక్కడ కౌంటర్స్ అన్ని పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. నాట్ ఓన్లీ పని చేయడం, క్వాలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం మంచినీరు పాయింట్ పెట్టి మంచి క్వాలిటీ కాకపోతే ఎవడు తాగలేదు కూడా. సో ఆ క్వాలిటీ కూడా. ఓకే, ఈరోజు మనం వెమ్లవాడలో మహాశివరాత్రి బందోబస్తు కోసం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం ఏర్పాటు చూసుకుంటాం. దాదాపు 1000 ఫోర్స్ మనం వాడతాం. దానిలో ట్రాఫిక్ వాలంటీర్స్, టెంపుల్లో ఇంటీరియర్ వాలంటీర్స్, క్యూ లైన్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండొచ్చు. అది మొత్తం మనం చూసుకుంటాము. భక్తులకి విదౌట్ ఎనీ ఇష్యూస్ ఈ బందోబస్తు జరుగుతుంది. మన పోలీస్ సైడ్ నుండి మనం 100% ప్రయత్నం చేస్తాము. లాస్ట్ టైం నుండి కూడా ఏమైనా మనం లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, అది కూడా ఇంప్లిమెంట్ చేసి భక్తులు మనకి ఏమేమి పాయింట్స్ చెప్పారు, ఇది ఇష్యూస్ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చినాయి, అదే కూడా మనం రెక్టిఫై చేస్తాము. ఈ చాలా పీస్ఫుల్గా బందోబస్తు జరుగుతుంది. మన సైడ్ నుండి మనం 100% ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. గౌరవ ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్, అలానే గౌరవ మున్సిపల్ చైర్మన్ అండ్ ఇక్కడ వచ్చేసిన అందరు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మన మహాశివరాత్రి అరేంజ్మెంట్స్ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రతి డిపార్ట్మెంటు సమన్వయం చేసుకొని, ప్రతి డిపార్ట్మెంట్ కూడా సిబ్బందిని ఎలాగ ప్లాన్ చేసుకొని భక్తులకి సౌకర్యంగా ఎలా మనం ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తామని దాని గురించి చర్చ చేయడం జరిగింది. క్యూ లైన్స్ దగ్గర నుంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ల సౌకర్యం, తాగునీరు సౌకర్యం, శానిటేషన్ సౌకర్యం, విఐపి దర్శనం గురించి కానీ, క్యూ లైన్ల గురించి కానీ, అకామిడేషన్ గురించి కానీ, సీసీ కెమెరా, సేఫ్టీ, అన్ని ఆస్పెక్ట్స్ని కూడా డీటెయిల్గా చర్చించుకోవడం జరిగింది. ఇది ప్రథమ మీటింగ్ మాత్రమే. ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్న అంశాల మీద డీటెయిల్డ్ ప్రోగ్రామ్ కూడా, అలానే ఎస్పెషల్లీ తాగునీరు, శానిటేషన్కి ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా రాకుండా సక్సెస్ఫుల్గా ఈ జాతర చేయాలి. దానికి ప్రతి ఏరియాని పిన్ పాయింటెడ్గా ఒక బృందం, టీము ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇతర విషయాల్లో కూడా సీసీ కెమెరాస్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, బస్సుల సంఖ్య కావచ్చు. గౌరవ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత బస్సుల వినియోగం అనేది చాలా పెరిగింది. దాని ద్వారా కూడా రద్దీ అనేది పెరగడం అనేది అంచనా ఉంది కనుక దానికి అనుకూలంగా కావాల్సిన తాగునీరు కావచ్చు, ఫెసిలిటీ ఏదైతే ఉందో అన్నీ ఉండేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. శుభ్రత ఉండేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని ఇక్కడే టెంపుల్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని నిత్యం 24/7 ఫెసిలిటీస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. వేములవాడ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు, పుర ప్రముఖులు, రాజన్న భక్తులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం మొదటి నుంచి ఉన్న సందర్భంలో ఈ పండుగ రాష్ట్ర పండుగ కూడా జరపడానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసం ముందస్తుగా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగేలా, వచ్చే భక్తులకు మంచినీటి వసతి గదులు,
తాత్కాలికంగా పెండాల్స్ వేసి వసతి కల్పించేటువంటి కార్యక్రమము, ఎక్కడి నుండి స్వామివారి దర్శనంకి వెళ్ళేటువంటి క్యూ లైన్ల సూచిక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా వచ్చేటువంటి వారిని వాలంటీర్లుగా ఏర్పాటు చేయడం, అధికారులను కూడా ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లాల వారిని కూడా తెప్పించి పారిశుద్ధ్యాన్ని కూడా లోపించకుండా చూడడానికి అంటే వచ్చేటువంటి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్మలమైన మనసుతో భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేటువంటి ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రత్యేక ప్రణాళికలను మరి దశను నిర్దేశం చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది. ఈ మహాశివరాత్రి పండుగ పర్వం దృష్టి పెట్టుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లో అవసరమైతే ఎప్పటికప్పుడు శుద్ధిని చేసేటువంటి కార్యక్రమంతో పాటు వారికి మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో జరిగినటువంటి వాటిని పరిగణలో తీసుకొని గత మహాశివరాత్రి సందర్భంగా పుర ప్రముఖులకు కానీ శివస్వాములకు కానీ లేదా అనువంశ అర్చకులకు కానీ వచ్చినటువంటి భక్తులకు ఎక్కడెక్కడ ఈ ఇబ్బందులు జరుగుంటే దాన్ని కూడా ఒకసారి మళ్ళీ పునరాలోచించుకొని అలాంటి ఇబ్బంది ఈసారి తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా పోలీస్ శాఖ ద్వారా గౌరవ ఎస్పీ గారు కానీ అన్ని శాఖ సంబంధించిన అధికారులు కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. మీ మహాశివరాత్రి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా మరి ఘనంగా నిర్వహిస్తూ వచ్చినటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో ముందుంటుంది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ మహాశివరాత్రి పరిధిని పుచ్చుకుని ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వేములవాడ రాజన్నను దర్శించుకోండి. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో దర్శించుకునేటప్పుడు కోరిన కోరికలు తీరిస్తే కోడమెక్కుని చెల్లించుకుంటారని చెప్పిన నానుడి చాలామంది భక్తులకు నిజం స్వరూపంగా జరుగుతుంది. కాబట్టి ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తరించాలని చెప్పని సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు.